వాడు మనకంటే బలంగా పనిచేస్తున్నాడు కాబట్టే బాప్తిస్మాలు తీసుకొని ఎంతోమంది పాపాలు చేస్తున్నారు. బాప్తిస్మాలు తీసుకుని ఎంతోమంది పాపం చేస్తూ భయం లేకుండా మళ్ళీ వచ్చి రొట్టె ముక్క తింటున్నారు, ద్రాక్షారసం తింటున్నారు. ప్రతి ఆదివారం వస్తూ కూడా ఎంతోమంది నీచంగా బ్రతుకుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఆదివారం దేవుని దగ్గరకు రావటం వేరు, దేవునిలో నువ్వు ఉండటం వేరు. రెండింటికి చాలా తేడా ఉంది. దేవునిలో నువ్వు ఉండటం, ఆయన చాటు కింద నువ్వు ఉండటం. ఇజ్రాయేలును కాపాడు దేవుడు కొనుకడు. అసలు ఫస్ట్ ఆ ఇజ్రాయేల్ ఉండాలిగా, ఆయన కింద ఉంటేనే ఆయన చేయగలిగేది. ఆయన కింద లేకపోతే ఆయన ఏం చేస్తాడు? పక్కకు పోతున్నావు నువ్వు, ఒక ఆదివారం పూట వస్తున్నావు, మళ్ళీ సోమవారం నుంచి పక్కకు పోతున్నావు. ఏదో ఒక కోట అప్పుడు వస్తున్నావు, మళ్ళీ పక్కకు పోతున్నావు.